తెలుసుకుని తింటున్నామా? ఆహారం అన్ని చోట్ల కల్తీమయం. రెస్టారెంట్లో పొంగిన పూరి చవలూరుస్తుంది, కానీ అది ఎన్నిసార్లు కాచిన నూనెలో తయారు చేశారో తెలుసుకోలేం. దుకాణంలో రంగులద్ది చేసిన స్వీట్లు తినడానికి రుచిగానే ఉంటుంది, కానీ ఆ రంగులు క్యాన్సర్ కారకమని చాలా మందికి తెలియదు. విలాసవంతమైన హోటల్లో చికెన్ బిర్యానీ వేడిగానే వడ్డిస్తారు. ఫ్రిడ్జ్లో దాగిన మాంసం మాత్రం తాజాదనే గ్యారంటీ లేదు. బేకరీలో సాస్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో నూడిల్స్, పెద్ద ఎత్తున పరిశ్రమలు తయారు చేసే నమ్కిన్లు, ఇలా తినుబండారాలు ప్రతి చోట హానికరంగా తయారవుతూ ఉన్నాయి. నిర్వాహకులు కాసుల కోసం కక్కుర్తి పడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉన్నారు. వినియోగదారులు ఎంతో అప్రమత్తంగా ఉండాలని, నాణ్యమైన ఆహారం విషయంలో అవగాహన అవసరమని తాజా ఘటనలు హెచ్చరిస్తూ ఉన్నాయి. రాష్ట్రంలో ఆహార కల్తీని నివారించేందుకు ఈ ఏడాది సెప్టెంబర్లో ఫుడ్ ఇన్స్పెక్టర్తో 2 టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశారు. ఒకటి జీహెచ్ఎంసీ పరిధిలో, మరోటి ఇతర జిల్లాలో. ఇవి తరచూ తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నాయి. గత 3 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా 20 చోట్ల తనిఖీలు నిర్వహించగా అనేక ఉల్లంఘనలు బయటపడ్డాయి. ఇటీవల మెదక్లో మనోహరాబాద్ ప్రాంతంలో ఆహారోత్పత్తుల తయారీ కేంద్రాన్ని అధికారులు తనిఖీ చేశారు. ఉత్పత్తిదారులు గడువు తీరిన మసాలాతో చిప్స్, ఇతర నమ్కీన్లను తయారు చేస్తూ ఉన్నారు. ఇక పేరుతో లైసెన్స్ తీసుకొని మరో ప్రముఖ బ్రాండ్ పేరుతో రీటైలర్లకు విక్రయిస్తూ ఉన్నారు. నల్గొండలో అంతర్జాతీయంగా పేరున్న ఒక ఆహారశాలలో అధిక ఉష్ణోగ్రతతో పదే కాచిన నూనెలను వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వేడి చేయని నూనెలో టీపీసీ 15 వరకు, కాచిన నూనెలో 20 వరకు ఉండొచ్చని అధికారులు చెబుతూ ఉన్నారు. కానీ ఇక్కడ ఏకంగా 35 టీపీసీ దాటింది. ఇలాంటి నూనెలు ప్రమాదకరమైన క్యాన్సర్కు దారితీస్తాయి. అక్టోబర్లో హైదరాబాద్ బంజారా హిల్స్లోని ఒక రెస్టారెంట్ మోమోస్ మయోనీస్ తిని ఒక మహిళ మృతి చెందడం, 50 మంది తీవ్ర అస్వస్థకు గురైన సంగతి తెలిసిందే. ఇలా అనేక విధాలుగా కల్తీ చేస్తున్నారు. జాగ్రత్త. అల్లం వెల్లుల్లి పేస్టు ఎక్కువ బరువు తూగిందంటే అందులో బంగాళదుంప ముద్ద లేదా అరటి బూదలు కలుపుతూ ఉన్నారు. మిఠాయిల్లో హానికారక రంగులు వాడుతూ ఉన్నారు. ఇవి 100 ppm విలువను దాటడం వల్ల ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం ఉంటుంది. బేకరీలో గడువు తీరిన వెనిగర్, జామ్, సాస్ యథేచ్ఛగా వాడుతూ ఉన్నారు. రెస్టారెంట్లో మాంసాహారం, శాకాహారం వేర్వేరు ఫ్రిడ్జుల్లో భద్రపరచాల్సి ఉన్న ఒకే దాంట్లో నిల్వ చేస్తున్నారు. పాత పప్పులకు రంగులు కలుపుతూ వంటలో వినియోగిస్తున్నారు. కుళ్ళిపోయిన కూరగాయలను అలాగే వాడుతూ ఉన్నారు. తయారీ యూనిట్లో ఒక పేరుతో లైసెన్స్ తీసుకుని మరో పేరుతో లేబుల్ వేసి బ్రాండెడ్ అని మాయ చేసి అమ్ముతూ ఉన్నారు. ప్యాకింగ్ పదార్థాల్లో పాడైన మసాలాలు యథేచ్ఛగా వినియోగిస్తున్నారు. భారత ఆహార భద్రతా ప్రామాణిక సంస్థ చట్టం ప్రకారం ఆహార పదార్థాల్లో నాణ్యతపై సందేహం ఉంటే నమూనాలను ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రయోగశాలకు పంపించవచ్చు. పరీక్షలకు అయ్యే ఖర్చును వినియోగదారుడే భరించాలి. వస్తువు కొనే ముందు దానిపై గడువు తేదీ, FSSAI లైసెన్స్ గడువు కూడా పరిశీలించాలి. చూడ్డానికి పాడైనట్లు ఉన్న, మితిమీరిన రంగులు కనిపించినా, దుర్వాసన వస్తున్నా వాటిని కొనుగోలు చేయవద్దు.